హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేరీ కిచెన్. కావేరీ కిచెన్లో ఇవాళ చికెన్ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాం. చికెన్ని 1 గంట సేపు సాల్ట్ వాటర్లో ఉంచాలి. అట్లా ఉంటేనే చికెన్ అనేది డ్రై అవ్వకుండా ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి చికెన్ వేపుడికి. అప్పుడు ముక్కలు చాలా ఈజీగా కుక్ అవుతాయి అన్నమాట. ఆయిల్ వేసుకోవాలి. చికెన్ వేపుడులో ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎంత ఫ్రై చేసుకుంటే చికెన్ వేపుడికి అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేద్దాం. వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్గా ఉంటే చికెన్ వేపుడికి అంత టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఏ కూరకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పుడే నూరుకొని పెట్టాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీకి అంత టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఆనియన్ ఫ్రై చేసుకోవడం వస్తే కర్రీ టేస్ట్ అనేది వచ్చేసినట్టే. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అనేది వేద్దాం. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆవిరి అనేది బయటకు వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెప్పర్ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ ఈ 3 యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చికెన్ మసాలా యాడ్ చేయట్లేదు. ఇక్కడ నేను మసాలా అనేది ముందే వేస్తున్నాను. ఇందులో చికెన్ మసాలా యాడ్ చేయట్లేదు. ఇలా మసాలా అనేది ముందే వేయడం వల్ల ఆ మసాలా చికెన్ ముక్కలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారా, మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు పైనుంచి పచ్చిమిర్చి వేసేద్దాం. పచ్చిమిర్చి ఇలా పైనుంచి వేయడం వల్ల ఆ మసాలా ఆయిల్లో కుక్ అయినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా చికెన్లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు పైనుంచి కరివేపాకు అయితే వేద్దాం. కరివేపాకు ఈ చికెన్ వేపుడులో ఆనియన్తో పాటు వేయకుండా ఇలా చికెన్ కొంచెం ఉడికి ఆ ఆయిల్లో కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కారం అనేది వేయలేదు, లాస్ట్లో వేయాలి కారం అనేది చికెన్ వేపుడులో. నేను ఇక్కడ 1 స్పూన్ కారం మాత్రమే వేశాను. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి పెప్పర్ అనేది వేసాను కాబట్టి 1 స్పూనే వేసాను. ఇందాక మనం సాల్ట్ అనేది కొంచెమే వేసాం. సాల్ట్ కొంచెం తక్కువైంది కాబట్టి మళ్ళీ కొంచెం వేస్తున్నాను. టేస్ట్ చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇది సిలికాన్ స్పాచులా, దీంతో గీకేయాలి. ఎందుకంటే కింద స్పూన్తో గీకితే అంత రాదనమాట. ఈ సిలికాన్ స్పాచులాతో గీకితే మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకొని కొంచెం కలుపుకోవాలి. కొత్తిమీర కొంచెం ఉడకనట్టుగా ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్ ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు. ప్లేట్ అయితే ఇలా డెకరేట్ చేశాను. ఫైనల్గా వేడి వేడి చికెన్ వేపుడు అయితే రెడీ అయింది. ఇక్కడ నేను ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా చికెన్ వేపుడు చేసుకుంటే బాగుంటుంది. వేడి వేడి చికెన్ ఫ్రై చూసారా ఎంత బాగుందో. ఎప్పుడైనా సరే చికెన్ వేపుడు చేసేటప్పుడు చికెన్ని సాల్ట్ వాటర్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 గంట సేపు అలా వదిలేయాలన్నమాట. ముక్కలంతా నీటిలో మునిగే వరకు. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చికెన్ అనేది రబ్బర్లా సాగకుండా ఫ్రై చాలా బాగా వస్తుంది అన్నమాట.
టేస్ట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నిమ్మకాయ పిండుకోకుండా అలా టేస్ట్ చేశాను. తర్వాత నిమ్మకాయ వేసుకొని నిమ్మరసం వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే. బాయ్.